లేకుండా కూలిపోతా అన్నాడు. కూలిపోతా అనగానే వాళ్ళకి భయం వేసి అన్నారు శిష్యులు, ఇది ఎప్పుడు జరుగును అని అడిగారండి. ఇది ఎప్పుడు జరుగును, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి, మాతో చెప్పమనగా అని అడిగారు. అంటే రాకడలో ఎన్ని కూలిపోతాయి, యుగ సమాప్తికి ఎన్ని కూలిపోతాయి అని అడిగితే నీ రాకడకు సూచనలు ఏంటి అని అడిగారు. ఈరోజు నేను చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే రాకడ అనండి. రాకడ, ప్రభు రాకడ. ప్రభు రాకడ ఎలా ఉంటుంది, ఎప్పుడు వస్తుంది, ఏ సందర్భంలో వస్తుంది అనే విషయాల్ని ఒక్కొక్కటి కూలంకృషిగా దైవ గ్రంథంలోంచి చూద్దాం. జాగ్రత్తగా వినండి. ఎప్పుడు జరుగుద్ది అని శిష్యులు యేసు ప్రభువుని అడగానే యేసు ప్రభు వారి వార్త చెప్తున్నారు. చూడండి 4వ వచనం చదవండి. ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొని అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి. ఆమేన్. చూడండి, యేసుప్రభు వారు ఏమన్నారంటే, మీరు మోసపరచుకోకుండా చూసుకోండి. అనేకులు మిమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారు, వాళ్ళు మిమ్మల్ని మోసం చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. మనల్ని కొంతమంది వచ్చి మోసం చేస్తున్నారట, మనం కూడా మనము మోసం చేసుకుంటున్నామంట. అందుకని కొంతమంది ఏం చేస్తున్నారు ఏంటంటే, ఈ భూమి మీదకి వచ్చి కొంతమంది నేనే క్రీస్తుని వచ్చాను అని చెప్తున్నారంట. అక్కడ చాలా క్లియర్గా ఉంటాడు, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు అని అందే. నేను ఒకసారి బైక్ వేసుకుని రాజోలు వెళ్ళాను. వచ్చేటప్పుడు నాకు రావులపాలెంలో ఒక మీటింగ్ జరుగుతుంది, రోడ్డు ప్రక్కన మీటింగ్ జరుగుతుంటుంటే కొద్దిసేపు ఇంటికి వెళ్ళిపోయి ఏం చేస్తాం, చక్కగా మీటింగ్ జరుగుతుంది కదా అని చెప్పి వెళ్ళి ఆ మీటింగ్లో కూర్చున్నాం. ఆ మీటింగ్లో కూర్చుంటే అది ఒక భక్తుని యొక్క మహాసభలు అన్నమాట. ఆ సభలు పెడితే వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా అండి, ఇదిగో మనము ఆరాధించేటువంటి ఆ క్రీస్తు ప్రభు వారు బెనహర్ గారి రూపంలో ఆల్రెడీ భూమి మీదకి వచ్చేసారు. యేసు ప్రభు అని చెప్తున్నాడు, ఆల్రెడీ భూమి మీదకి వచ్చేసారు. ఆయన పని సంపడిస్తూ నిలిపాడైనా అని చెప్తున్నాడండి. నాకు వెంటనే అమ్మో ఇదేదో తప్పుడు బోధలాగా ఉందని ఆయన అని చెప్పి ఒక అరగంట వింటే నాకు మెంట వచ్చేసింది. వెంటనే అక్కడి నుంచి లేచి వచ్చేసారండి. ఏదో కొంతసేపు బలపడదాం, ఆహ్లాదకరంగా ఉంటుంది అనుకున్నాను, కానీ అక్కడ జరిగే బోధంతా తప్పుడు బోధ జరుగుతుంది. యేసుప్రభు వచ్చేసాడు అని చెప్తున్నారు. అక్కడ యేసుప్రభు వచ్చేసాడని చెప్తున్నారు. అయితే యేసుప్రభు వచ్చే అక్కడికి కొన్ని సూచనలు జరుగుతాయని కూడా యేసుప్రభు చెప్పారు. అది చూద్దాం. ఒకటి, నేనే క్రీస్తునని చెప్తారు. ఏమంటారు? అని అంటారు, నేనే క్రీస్తునని అంటారు. కాబట్టి అది మీరు నమ్మొద్దు అని ప్రభు చెప్పాడు. తర్వాత ఏమంటున్నారు, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారాలను గూర్చి వినబోదురు. ఇప్పుడు వినబడుతున్నాయో లేదో మనకి. ఇప్పుడు కువైట్ మీదకి ఏ దేశాలు యుద్ధానికి వెళుతున్నాయి? అమెరికా యుద్ధానికి వెళుతోంది, ఇజ్రాయెల్ దేశం యుద్ధానికి వెళుతుంది. ఈ రెండు దేశాలు ఇప్పుడు కువైట్ దేశం మీద యుద్ధం జరుగుతుంది. మొన్నే పాపం కేఏ పాల్ గారు వెళ్ళి అమెరికా అంతర్జాతీయ బోర్డులో ఆయన మాట్లాడి 150 దేశాలు పాలు దిగుతుంటే యుద్ధానికి ఆయన వెళ్ళి వాళ్ళని సమాధానపరిచి వచ్చాడు. తెలుసా మీకు? ఆయన అమెరికా పార్లమెంట్లో మాట్లాడేది. ఆయన మన పిచ్చోళ్ళ చూస్తాం. వెళ్ళి యుద్ధాన్ని ఆఫ్ చేసుకొచ్చాడు పాపం ఆయన. అయినా వీళ్ళు ఇంకా కాలు దువ్వి ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. వాక్యం ఏం చెప్తుందంటే, నేను వచ్చేది అక్కడికి క్రీస్తులు వస్తారని చెప్పుకుంటారు. రెండోది, ఇదిగో యుద్ధ సమాచారం గురించి మీరు వింటారు. అంటే యుద్ధ సమాచారాలు మన చెవిని పడుతున్నాయి కాబట్టి యేసు ప్రభు వచ్చేస్తున్నాడు అని మనము గమనించి మెలకువగా ఉండాలని కూడా నేను మీకు చెప్తున్నానండి. మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు బాబోయ్ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, ఏమైపోద్దని కలవరపడకండి, ధైర్యంగా ఉండండి. ఇవన్నీ జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది, జరుగుతాయి. కానీ అంతం మాత్రం వెంటనే రాదు అని చెప్పాడు. అంతానికి ఒక సూచన ఉంది, అది వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా జరగాల్సి ఉంది. జరిగిన తర్వాత అంతం వస్తుంది చెప్పాడు. నెక్స్ట్ ఏమన్నాడు? జనం మీదకి జనము, రాజ్యం మీద రాజ్యం వేస్తుందట. ఈరోజు చూడండి, రాజకీయ నాయకులు కులాలను విడగొడుతున్నారు, మతాలను విడగొడుతున్నారు. విడగొడితేనే కానీ వారికి ఏరుబడి ఉండదు, కుర్చీ ఉండదు, సింహాసనం ఉండదు, సంపాదించుకోవడానికి ఉండదు.
ఎవడైనా యాగం చేసి మనందరూ యాగం కోసం అంటారు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే విడగొట్టే పని చేస్తున్నారు. ఇప్పుడు విడగొట్టే పని చేసి వాళ్ళకి రాజకీయ లబ్ధి కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారంటే జనముల మీదకి జనము, రాజ్యాల మీదకి రాజ్యాలు వేస్తున్నారు. ఆ దేశం మన దేశం మీదకి రావడం ఏంట్రా, ఆ కులస్తుడు మన కులం మీదకి రావడం ఏంట్రా, ఆ ప్రాంతం మన ప్రాంతం మీదకి రావడం ఏంట్రా, వాడు మళ్ళీ ఇలా ఉండడం ఏంట్రా, ఇలాంటివన్నీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి జనాల మీదకి జనాలు లేచి రాజ్యాల మీద రాజ్యాలు వేసి పోట్లాడుకుంటారంట, చంపుకుంటారంట. ఇదన్నీ ఎప్పుడు జరుగుతాయని చెప్తున్నారైనా ఆయన రాకడలో జరిగే సూచనలు. అక్కడక్కడ కరువులు, భూకంపములు, కలుగును, ఇవన్నీ వ్యాధులకు ప్రారంభము. అక్కడక్కడ కరువులు వస్తాయి, భూకంపాలు కలుగుతాయి. ఈ సంవత్సరం మన పంటలు పండాయా? ఎప్పుడో అడపదడప పండాయి కదండి. అక్కడక్కడ కరువులు. మనకైతే తృప్తిగా ఆహారం ఉంది దేవుని మహాకరువును బట్టి. కొన్ని చోట్ల తినడానికి కూడా భోజనం లేని పరిస్థితుల్లో వాళ్ళందరూ తట్టా బుట్ట సర్దుకుని సిటీలకు వెళ్ళిపోయి ఏదో వచ్చిన కాడే దొరుకులని చెప్పి చిన్న చిన్న పనులు చేసుకుని బ్రతుకుతున్నారు. ఎందుకో తెలుసా? తినడానికి తిండి లేక. ఆల్రెడీ కరువులు కూడా ప్రారంభమయ్యాయి, వర్షాలు కూడా ఆగిపోయాయి. ప్రియులను గమనించాం. కరువులకు మూలం, కరువులకి టైం దగ్గర పడిపోయింది. ఇవన్నీ కూడా దేవుని రాకడకు జరిగేటువంటి సూచనలు అన్నమాట. వేదనలకు ప్రారంభం అంటే శ్రమలు రాబోతున్నాయి, భయంకరమైన కరువులు రాబోతున్నాయి. ఆ కరువులలో మనం ఉండకుండా ఉంటే ఎంత మంచిదండి. నిజంగా ఆ బాధలలో మనం ఉండకుండా ఉంటే ఎంత మంచిదండి. ప్రియదేవుని పిల్లలు ఇంకా చూద్దాం. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపుతారండి. ఎప్పుడు? కరువులు వచ్చినప్పుడు, భూకంపాలు జరిగినప్పుడు, తినడానికి తిండి లేక ఒకరినొకడు కొట్టుకుని చంపుకుని మనుషులే తినేస్తారంట. మనుషులు మరి ఏం చేస్తారు? ఒకడు బ్రతకాలంటే ఇంకోండి కొట్టుకుని తినాలి, అంతే కదండి. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు జరుగుతాయి. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపుదురు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ఆల్రెడీ క్రైస్తవులు అంటే ద్వేషం వచ్చింది అందరికి. అందరూ ద్వేషిస్తున్నారు. దేవుని నామం పేరు చెప్తే ద్వేషిస్తున్నారండి. ఏదో మనం పెద్ద తప్పు చేసిన వాళ్ళకి లాగా, పాపం చేసిన వాళ్ళకి లాగా, కొప్పలు ముంచిన వాళ్ళకి లాగా వాళ్ళు ఎలా చూస్తున్నారంటే మనల్ని ద్వేషపూరితంగా చూస్తున్నారు. మంచోళ్ళు ఎప్పుడు జనాలకు కిట్టదు కదా, యథార్థవంతులు జనాలకు కిట్టదు కదా. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ద్వేషాన్ని వెళ్ళగొక్కుతున్నారట. నా నామం పేరట జనములు మిమ్మల్ని ఏం చేస్తారు? ద్వేషిస్తారు అని చెప్తున్నాడు. అనేకులు అభ్యంతర పడతారు. ఒకరికొకడు ఏం చేస్తారంటే అభ్యంతర పడతారంట. ఇదిగో నేరుగా తీయడం అప్పగిస్తారంట. మూలన్నవాడు కూడా ఇదిగో అక్కడ ఉన్నాడు, దాక్కున్నాడు, వెళ్ళి పట్టుకుని బాండి అంటాడు. వీడు తప్పించబడాలంటే వాడిని అప్పగించాలి. అలాంటి పనులన్నీ జరుగుతాయంట. తర్వాత ఒకరినొకడు ద్వేషించుకుంటారు. ప్రేమ ఉండదు, ప్రేమ చల్లారిపోతారు. ప్రభు ఎప్పుడో చెప్పాడు కదండి. ప్రేమ ఆల్రెడీ ఇప్పుడే చల్లారిపోయింది. చుట్టూ రావడానికి పోతే వెళ్తలేదు. ఇబ్బందులు ఉంటే కొద్ది గొప్ప చేయి చెప్పి మాకు కలిగి ఉంది కదా అని ముద్దాడుతారు. ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారంటే అంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడే ప్రేమ చల్లారిపోయింది. ఇంకా రానున్న దినాల్లో పక్కింటోడితో కూడా మాట్లాడే పరిస్థితులు ఉండవంట. మనకి ఎందుకు ఉండవంటే ప్రభువే చెప్పాడు అవన్నీ కూడా. ప్రియులారా చూద్దాం. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి రకరకాల బోధలు తెస్తారండి. తప్పుడు బోధలన్నీ తెచ్చేసి విశ్వాసుల మీద రుద్దేస్తారండి. రుద్దేసి రకరకాల బోధలు తెచ్చేసి అబద్ధ బోధలు చేస్తారంట. అందుకని ఇది అబద్ధ బోధ, నిజమైన బోధ అని మనకు తెలియాలి అని అంటే వాక్యం బాగా మనకు తెలిసి ఉండాలన్నమాట. అక్రమము విస్తరించుడి చేత అనేకుల ప్రేమ చల్లారిపోద్ది. ఇంకప్పుడు ఏమవుతుందంటే క్రమం తప్పిపోతాడు మనుష్యుడు. మానవుడు క్రమం తప్పిపోయి ఇప్పుడు ఏం చేస్తాడంటే క్రమము లేని పనులు చేస్తాడు, తప్పుడు పనులు అన్నీ చేస్తాడు అన్నమాట. అప్పుడు ఏమైపోతుంది? ప్రేమ చల్లారిపోతుంది. ఇప్పటికి ఆల్రెడీ క్రమము లేని పనులు అన్నీ జరిగిపోతున్నాయి. అన్న చెల్లెలు పెళ్లి చేసుకుంటున్నారు, రకరకాల తప్పుడు పనులు అన్నీ జరిగిపోతున్నాయి కదండి. అక్రమమా కాదు అది? ఎంత అక్రమము! ఎన్ని వింటున్నాం తెల్లాలేస్తే మనం చాలా వింటున్నాం. అక్రమము విస్తరించిపోద్ది, నీతి అణగారిపోద్ది, ధర్మం అణగారిపోద్ది, సత్యం అణగారిపోద్ది. భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. అందుకని
స్నేహితులారా, దైవ బిడ్డలారా, దేవుని పిల్లల కనుక మనము అతి జాగ్రత్తగా ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. అనేకుల ప్రేమ చల్లారిపోతే ఇంకేముంటుంది? ప్రేమ చల్లారిపోయిందంటే ఏముంటుంది? మనసులో కక్షలు ఉంటాయి, క్రోధములు ఉంటాయి, ఏంటంటే ఒకరి మీద ఒకరు ద్వేషాలు కదా ఉంటాయి. మరి అంటే బ్రతుకుతామా చెప్పండి? వాడు చనిపోయడం అంటే వాడు చచ్చాడు, బడే చచ్చాడు, పోవాలాడు అంటారన్నమాట. చచ్చిందా? బాగా చచ్చింది. అయ్యో అలా అంటున్నాడు, అయ్యో ఏంటి నీకేం తెలుసు అంటారండి. అంటే చనిపోయాక కూడా సానుభూతి చూపించలేని పరిస్థితులు ఇప్పుడే ఉన్నాయి. ఆల్రెడీ సానుభూతి చూపించలేని పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఇంకా చూస్తే అంతము వరకు సహించిన వాడెవడు వాడే రక్షించబడను, మరియు ఈ రాజ్య సువార్త సకల జన్మలకు సాక్షాత్తమే లోకమంతటను ప్రకటింపబడను, అటు తరువాత అంతము వచ్చును. చాలా రాష్ట్రాలలో దేవుని నమ్ముకోలేదు. నేను రాజస్థాన్ వెళ్ళాను. రాజస్థాన్లో ప్రభు నమ్ముకునే వాళ్ళు లేరు. నేను జగ్గంపేటలో ఉన్న కొంతమంది వాళ్ళని అడిగాను, సీట్లు ఏవయ్యా మీలో ఎవరైనా యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారా అని అడిగాను. ఆయన నాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మేము ఎవరో ప్రభు నమ్ముతాము, ఎవడైనా ప్రభు నమ్ముకుంటే కనుక వాడిని రిలీజ్ చేస్తాం అన్నాడు. మరి పాస్టర్ గారు అంటారంటే ఉంటారు అన్నాడు. ఒక ఉదాహరణ చెప్పాడు. ఒక పాస్టర్ గారు, ముగ్గురు పాస్టర్ గారు ఇలాగే సువార్త ప్రకటిస్తుంటే పలానా చోట ప్రార్థన చేద్దారంటే అని చెప్పి పారెక్కించుకెళ్ళి కొండ నుంచి కింద దూషిస్తామని చెప్పారు. అంటే సువార్తను వినలేని పరిస్థితులు ఉన్నాయి. సువార్త వినలేని పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇంకా చాలా చోట్ల సువార్త స్ప్రెడ్ అవ్వలేదు. ప్రతి ఇంటికి సువార్త వెళ్ళాలి. అందుకే ఈరోజు ఆ ఇంటికి ఒక వ్యక్తిని చెప్పలేడు కాబట్టి టెలివిజన్ ద్వారా సువార్తలు చెప్పే అవకాశాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. ప్రతి మొబైల్లోనికి సువార్త వెళ్తుంది, ప్రతి టీవీలోనికి సువార్త వెళ్తుంది, ప్రతి కంప్యూటర్లోనికి సువార్త వెళ్తుంది కాదండి. అందుకని అందరికీ యేసు ప్రభు గురించి తెలియాలి. అప్పుడు అంతము వచ్చును అంటాడు. ఇది అంతానికి ప్రారంభం ఇంకా జరగాల్సింది చాలా ఉంది. అంతము వెంటనే రాదు. ఇవన్నీ దేనికి సాదృశ్యము? ప్రభు యొక్క రాకడకు సాదృశ్యం అన్నమాట. లోకాసు వార్త 28:34 చదువుతున్నాం. 28:34. మీ హృదయములను ఒకవేళ తిండి వలనను వస్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఇప్పుడు ఆ శిష్యులు అడిగారు, ప్రభువా ఈ అంతం అనేది, ఉగ్రత అనేది, రాకడ అనేది ఎలా ఉంటదయ్యా అని అంటే ఆయన అన్నాడు అకస్మాత్తుగా. ఏమన్నారండి? ఆయన రాకడ ఎలా ఉంటుందట అంటే చెప్పకుండా కనురెప్పపాటులో జరిగిపోద్దట. చాలా క్లియర్గా చెప్తున్నాడు ఆయన. అకస్మాత్తుగా జరుగును అంటాడు. మీ హృదయములు ఒకవేళ తిండి వలన, వత్తు వలన, ఐహిక విచారం వలన మందంగా ఉంటే కనుక చూసుకోండి, ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఊరు వచ్చినట్లుగా ప్రభు రాకడ వచ్చేస్తుంది అని చెప్పాడు. ఇంకా తిందాం, ఇంకా పడుకుందాం, ఇంకా తాగుదాం, ఇంకా పడుకుందాం, ఇంకొంచెం కాళ్ళు ముడుచుకుని పడుకుందాం, ఇంకొంచెం చేతులు ముడుచుకుని పడుకుందాం, దుప్పటి కప్పుకుని పడుకుందాం, ఏసీ వేసుకుని పడుకుందాం అని అనుకుని అజాగ్రత్తగా ఉంటే గనక, మీ హృదయంలో కనుక ఒకవేళ మత్తుతో కనుక ఉంటుంటే కనుక, లేదంటే ఐహిక విచారములు అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇంకా ఇల్లు లేదు, ఇంకా పొలం లేదు, ఇంకా డబ్బు లేదు, ఇంకా పిల్లకి పెళ్లి చేయలేదు, కొడుకు పెళ్లి చేయలేదు, అది సంపాదించలేదు, ఇది సంపాదించలేదు, ఐహిక విచారముల వల్ల కనుక మీరు ఉంటే కనుక ప్రభువు రాత్రి అకస్మాత్తుగా వస్తుంది. అవన్నీ వదిలిపెట్టండి, మొత్తం వదిలిపెట్టండి, ఐహిక విచారాలన్నీ కూడా వదిలిపెట్టండి, ఫ్రీగా ఉండండి, ప్రభు స్థాయితో వెళ్ళిపోవడానికి రెడీగా ఉండండి అని చెప్తున్నాడు అన్నమాట. అందుకని ఫ్రీగా ఉండే ప్రయత్నం మనము చేయగలగలం. ఒకటి అకస్మాత్తుగా వస్తుందంట, తర్వాత ఏమన్నాడు ఉరి వచ్చినట్లుగా. ఎలా వస్తుందంట? ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా అన్నాడండి. అకస్మాత్తుగా వస్తుంది, ఉరి వచ్చినట్లుగా వస్తుంది. ఉరి అనేది ఇప్పుడు ఆ పక్షులకి ఊరేస్తాడు కదా, ఎవరు అంటారు? వేటగాడు ఏం చేస్తాడంటే ఆ ఉరేసి అందులో కొన్ని గింజలు చల్లుతాడు. ఆ పక్షుల పాపం ఎక్కడికి ఏం చేస్తాడు, వచ్చి అది అందులో పడి తింటాయి. ఆ తిన్నప్పుడు ఆ ఊరు ఏం చేస్తాడు, వాళ్ళ ఒక్కసారిగా లాగబడి అక్కడ ఉంటుంది, ఇంక చిక్కుకుపోతాడు. అలా ఉండదంట ప్రభువు రాకడ. ఎప్పుడు చిక్కుకుపోతామో తెలియదు. అందుకని మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే కన్నీపెట్టు
తెలుసుకుని ఉండే వారముగా ఉండాలన్నమాట. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం అంతా చదువుకుంటే అందులో మనకు కొన్ని రాకడను గురించినటువంటి సూచనలు కనబడుతూ ఉంటాయి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం అంతా మనం చదువుకుంటే కనుక చాలా విషయాలు అందులో మనకు కనబడుతూ ఉంటాయని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కొన్ని సూచనలు ఉంటాయి, చదవరా. మరియు ఆ. మీరు పోయి ఆ. దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయముల నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. అంతటా మొదటి దూత వెలుపలకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగం యొక్క ముద్ర గల వారికి దాని ప్రతిమకును నమస్కారం చేయు వారికి బాధకరమైన. చూడండి, ఇప్పుడు ప్రభు రాకడలో జరిగేది ఏంటంటే, ప్రభు రాకడలో ఆయన కోపం జనాంగం మీద లోకం మీద రగిలిపోతాడు. అప్పుడు 7 దేవదూతలు పిలుస్తాడట. 7 దేవదూతలకి ఒక్కొక్క దేవదూతకు ఒక్కొక్క పాత్ర ఇస్తాడండి. నువ్వు ఈ పాత్ర పట్టుకొని, ఈ పాత్ర పట్టుకొని, ఈ పాత్ర పట్టుకుంటాడండి. ఆ పాత్రలో వాళ్ళ చేతితో రెడీగా పట్టుకుంటారు. ప్రభు ఎప్పుడైతే సెలవిచ్చాడో మీరు వెళ్ళి దీన్ని భూమి మీద కుమ్మరించండి అని, అప్పుడు ఆ దూత వచ్చి ఎవరికి అప్పగించిన పని వాళ్ళు చేస్తారంట. అందులో మొదటి దూత భూమి మీదకి వచ్చి తన పాత్రను కుమ్మరిస్తే, ఆ పాత్ర కుమ్మరించగానే ఆ క్రూర మృగం యొక్క ముద్ర గలవారిని, అంటే అప్పటికి సాతాను ముద్ర వేయించుకుంటారు చాలా మంది. 666 సంఖ్య ఉంది చూసారా, అది ఇప్పుడు సిప్ అన్నారు. దాన్ని ఏమన్నారు? అది ఎక్కడ పెడతారట? మసట మీద కానీ, చేతిలో కానీ, ప్రతి రేలు మీద కానీ ఆ ముద్ర వేస్తారు. ఇక మనకు ఆధార్ కార్డు పట్టుకెళ్ళక్కర్లేదు, టికెట్ పట్టుకెళ్ళక్కర్లేదు, లేకపోతే రేషన్ కార్డు పట్టుకెళ్ళక్కర్లేదు, షాప్కి ఏటీఎం కార్డులు కూడా మనం పట్టుకెళ్ళాల్సిన పని లేదు. ఆ సిప్లోనే అకౌంట్లు అన్నీ ఫీడ్ చేసి ఉంటాయి. వెళ్ళగానే వాడు చూడండి, వస్తువుకి ఇలా కొడితే రేటు వచ్చేస్తుందా, ఇలా ఆన్ చేస్తాడు, మన జాతకం అంతా కూడా వచ్చేస్తుంది. ఆ ముద్ర వేయించుకుంటే మన ప్రభు దగ్గరికి వెళ్ళలేము, పరలోకానికి వెళ్ళలేము. ఒకవేళ వేయించుకుంటే, ఒకవేళ వేయించుకోకపోతే కనుక తినడానికి కూడా ఉండదు. చాలా భయంకరమైన యాత్ర కలుగుతుంది. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, ఆ సముద్రం ఏంటిది, ఆ పాత్రను భూమి మీద కుమ్మరించగానే ఆ క్రూర మృగం యొక్క ముద్ర గల వారికి దాని ప్రతిమ, దానికి ఒక బొమ్మ ఉంది, ఒక ప్రతిమ, ఒక దేవత ఉంది. దాని దేవతకును నమస్కారం చేయవారికి బాధకరమైన చెడ్డ పుండ్లు పుట్టినంట. చెడ్డ పుండ్లు అంటే, చెడ్డ పుండ్లో పుండు ఒక పుండు చెప్పండి. రాచపుండు, క్యాన్సర్ పుండు, ఇంకా దానికి మించిన పుండు ఏది లేదు. ఎవరైతే ఈ ప్రతిమకను లేకపోతే దానికి సంబంధించిన వాటికి నమస్కారం చేస్తారో వాడికట బాధకరమైన పుండ్లు పడతాయంట. ఇంకా మరణం తప్ప వేరే మార్గం లేదని చెప్పేసి. ఎప్పుడిది? అదే దేవుడు రాకడ ఎవరు తెస్తారు దీన్ని? మొదటి దూత అనండి అందరూ కూడా. మొదటి దూత తన పాత్రను భూమి మీద కుమ్మరించగానే దేవుని ముద్ర లేని వారికి, అంటే విగ్రహం యొక్క ముద్ర వేయించుకుని సాతాను వాడి యొక్క ముద్రను వేయించుకున్న వారికి దాని ప్రతిమకును ఏం కలుగుతుందట? దాని ప్రతిమకు నమస్కారం చేసే వాళ్ళకి బాధకరమైన పుండ్లు పడతాయంట. ఇంకా అమ్మా నాయన అని చెప్పి నాకు అప్పుడు బాగు చేసేవాడు ఎవరు కూడా ఉండరని చెప్పి దాని అర్థం అన్నమాట. అందుకని ఒకసారి ఊహించుకుంటే మనకి ఎంత బాధ వేస్తుంది ఏమా? చాలా బాధ. అది మన మీదకి రాకుండా ఉండాలంటే మన భక్తే మనల్ని కాపాడాలి. అందుకని మన భక్తి కలిగిన వారిగా ఉండే ప్రయత్నించారు. రెండవ దూత పాత్రను సముద్రంలో కుమ్మరిస్తుందంట. సముద్రంలో కుమ్మరించగానే పీనుగా రక్తంలాగా అయిపోతుందంట. రక్తం మనుషులు త్రాగడానికి నీళ్లు ఉండవంట. అమ్మ అందరూ ఎక్కడ ఉన్నారా? నిద్రపోతారా? మొదటి పాత్ర కుమ్మరిస్తే ఏమైంది? చెడ్డ పుట్లు పడతాయి. రెండవ దూత పాత్ర కుమ్మరిస్తే ఎక్కడ కుమ్మరిస్తుంది? సముద్రంలో కుమ్మరిస్తుంది. సముద్రంలో కుమ్మరించగానే ఏం జరుగుతుంది? అక్కడ నీళ్ళన్నీ అంటే చచ్చిపోయిన పీనుగ రక్తంలో మారిపోతుందంట. స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట. త్రాగాలని పరిగెడతామంట, కానీ త్రాగలుగుతామా? అందుకే వేసుకున్నాడు, నీరు రక్తం అయిపోద్ది అన్నారు కదా. నీరేమైపోతున్నాడు? రక్తం అయిపోద్దని చెప్పారు కదా. రక్తం అయిపోయి చెడు వాసన వస్తుంది. పీనుగ రక్తం ఏం తగ్గుతుంది చెప్పండి? ఆ చెడ్డ స్మెల్ వస్తుంటే అలాగే అయిపోద్దని చెప్తున్నారు కదా. ఇంకా మనం చూసుకుంటే అందువల్ల సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చిపోతాయి.
ఇంకా సముద్రంలో ఉన్నటువంటి జలరాశులు చచ్చిపోయాక మనకి తినడానికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? వస్తుందా? రాదు. ఎందుకంటే 100కి 2% సముద్రంలో ఉన్న వాటిని మనం తింటున్నాం, 2% భూమి మీద ఉన్నటువంటి వాటిని తింటున్నాం. మరి ఆ ఆహారమే పాడైపోతే, ఆ జీవులే చచ్చిపోతే మనం వేటిని తింటాం చెప్పండి? తెలియదు. అందుకని ఇప్పుడు రక్తం అంతా పీనుగా, ఆ నీరంతా పీనుగా రక్తంలోకి తయారైపోయింది. ఎంత భయంకరంగా ప్రభు రాకుండా ఉంటుంది. ఇంకా కిందకి చదివితే మూడవ దూత చూడండి, ఇప్పుడు సముద్రంలో నిండిపోతే బాగుండి ఏమైపోయింది? నదుల్లో ఉండబెట్టి నదుల మీద కూడా పాత్ర కుమ్మరించబడుతుందంట. నదుల మీద లేకపోతే చిన్న చిన్న కాలువల మీద ఈ పాత్ర కుమ్మరించబడుతున్నాయండి. ఆ నీరు ఏమైపోద్దంట? రక్తం తాగలమా మనం? పీరుగు రక్తం తాగలమా? రక్తం తాగలమా చెప్పండి? ఇప్పటికే మామూలు బోర్లో నుంచి నీళ్ళు వచ్చే నీళ్లు తాగడానికి అంటున్నాం, ఫిల్టర్ వాటర్ కోరుకుంటున్నాం మనం కదా. మరి ఆ టైంలో ఆ రక్తం నీరు కనబడితే తాగలమా చెప్పండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎప్పుడు మూడవ పాత్ర కదండి. మూడవ దత్త ఎక్కడ కుమ్మరిస్తుంది పాత్ర? నదుల మీద కుమ్మరిస్తుందంట. ఇంకా చదవండి. అప్పుడు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును, ప్రవక్తల రక్తమును వారు కాచినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును, ప్రవక్తల రక్తమును వారు కాచినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. నువ్వు ఇలాగ తీర్పు తీర్చితివి కనుక నీవు న్యాయవంతుడు అని జనములు దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా సర్వాధికారి, నీ తీర్పు సత్యములను న్యాయములైనవి బలిపీఠము చెప్పుట వింటిని. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఇది మూడవ దూత నదుల మీద పాత్రను కుమ్మరిస్తే జరిగేటువంటి. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఒకసారి రిపీట్ చేస్తాం. ఒకటి, ఫస్ట్ దూత పాత్ర ఎక్కడ కుమ్మరిస్తుంది? భూమి మీద కుమ్మరిస్తారు. భూమి మీద కుమ్మరించగానే ఎవరికి యాతన కలుగుద్ది? ఏమేమి ముద్ర లేని వారు ఎవరైతే ఉన్నారో, లేక సాతాను యొక్క ముద్ర ఎవరైతే వేయించుకున్నారో వాళ్లకు మాత్రం, అందరికి కాదు. భూమి మీద చాలా మంది ఉంటారు జనులు, కానీ సాతాను ముద్ర కలిగిన వాళ్ళందరికి కూడా ఏమొస్తుందట? చెత్త పుండ్లు పడతాయి. రెండవ దూత సముద్రం మీద తన పాత్రను కుమ్మరించగానే ఏమైపోతాయి? వీనిగ రక్తాలు అయిపోయిందట. రాగలమా మరి? మూడవ దూత నదులలోను జలరాశుల మీదను కుమ్మరిస్తుంది. అప్పుడు అదేమైపోతుంది? రక్తాన్ని త్రాగలమా మరి? ఎంత భయంకరమో చూడండి. ప్రభు రాకడ ఇలా ఉంటుందని యేసు ప్రభు వారి శిష్యులకి వివరించి చెప్తున్నాడు. నాలుగవ దూత తన పాత్రను సూర్యుడి మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడింది. నాలుగో దూత అండి తన పాత్రను కుమ్మరించగానే సూర్యుడు అధికమైన తీవ్రత వచ్చేదట. మహా కోపిష్ఠుడైపోతాడట. ప్రభు చెప్పాడు కనుక నాకు అధికారం ఇచ్చేది కాబట్టి వీళ్ళందరూ కాల్చి పడేస్తారని చెప్పి ఎండలో చాలా గట్టిగా కాసేస్తాడు. ఇంకా త్రాగడానికి నీళ్ళు ఉండవు. శరీరంలో ఉన్నటువంటి నీరంతా ఆవురైపోతూ ఉంటుంది, నాలుగేమో బిడుసుకుపోతూ ఉంటుంది. మరి అప్పుడు జనాలు బ్రతుకుతారా చేస్తారా? ఏమా, మనకు 35 డిగ్రీల సెల్సియస్ ఉంటేనే ఏసీ పెట్టుకుంటున్నాం, ఆన్ చేసుకుంటున్నాం. 30 డిగ్రీల సెల్సియస్ ఎండ కాస్తే 35 డిగ్రీలు, అదే 40 డిగ్రీలకు వస్తే బయటికి రాలేకపోతున్నాం. మరి అలాంటిది సూర్యుడు తన తీవ్రతను అధికం చేస్తే నీళ్ళు ఉంటాయా? మనం ఉంటామా? ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఒకసారి ఆలోచన చేయండి. అప్పుడు ఆయన ఏం చేస్తారు? మనుషులను అగ్నితో కాల్చడానికి సూర్యునికి అధికారం ఇవ్వడం. కాగా మనుషులు తీవ్రమైన వేడుకతో కాలిపోయి ఈ తెగుల మీద అధికారం గల దేవుని నామమును దూషించని గాని ఆయన అప్పటికి కూడా మార్గం ప్రాధాన్యతకి
అప్పుడు కూడా ఈ దేవుడు ఏంటరా బాబు ఇలా చేసేస్తున్నామని దేవుడిని దూషిస్తారంట. కానీ దేవా ఈ తెగులేంటి, ఈ బాధ ఏంటి, ఇబ్బంది ఏంటి, మమ్మల్ని ఇలా చేస్తున్నట్టు అయినా ప్రభా మమ్మల్ని కనికరించి, మా పాపాలు కనికరించి, అయ్యా మమ్మల్ని కనికరించి ఆహ్లాదకరమైన వాతావరణం ఇవ్వండి, ఈ తెగుళ్ళని బయటకు నెట్టేయండి, ఈ బాధలన్నీ తీసేయండి అంటాడనుకుంటున్నారా మనుషుడు? ఇవన్నీ ఎక్కువైపోద్దు వాడు ఇంకా దేవుడు తిట్టుకుంటాడట, దేవుని మీద తిరుగుబడతాడట, దూషిస్తాడంట తప్ప మారు మనసు పొందడు అని ఉంది అక్కడ కదండి. పొందని వారుగా ఉన్నారటండి. అక్కడ చూడండి, ఆయన మహిమపరచలేదట, మారు మనసు పొందిన వారు కారట. ఒకవేళ ఆ టైంలో మారు మనసు పొందుంటే దేవుడు వాళ్ళు ఎలాగ పోషించాలో, ఎలాగ వాటర్ వాళ్ళో ఆయనకి తెలుసా తెలీదా? ఖచ్చితంగా తెలుసు. హల్లెలూయా. రండి, ఉదాహరణ మనకేముంది బైబిల్లో? చెప్పరా? శారోపతి విధవరాలే కదా మనకు ఉదాహరణ. 3.5 సంవత్సరాలు వర్షాలు కురవకపోతే ఆ పూట కొన్న దాన్ని 3.5 సంవత్సరాలు వృద్ధి చేయలేదు ఆయన. మరలా పంటలు పండేదాకా దాన్ని వృద్ధి చేయలేదు ఆయన. ఎంత కాపాడాడు? కొంచెం నీళ్ళట, కొంచెం నూనెట, కొంచెం పిండంట, ఆ కొంచాన్ని అభివృద్ధి చేశాడు. అలాంటి సందర్భంలో నువ్వు దేవుని మీద తిరగబడతాం కాదు, కానీ మారు మనసు పొంది దేవా నన్ను పోషించిన ఆయన, ఏదైనా తప్పుదీ చేస్తే ఈ యొక్క భయంకరమైనటువంటి ఉగ్రతకు నేను గురిగాకడగా చేయప్రభు అని అడిగితే ఖచ్చితంగా మన ఆయన పోషిస్తాడు. కానీ వాళ్ళు మారు మనసు పొందారా? మరి దేవుని మీద తిరుగుబాటు చేశారని ఉంది, కానీ మారు మనసు పొందారని లేదు కదండి. ఇది ఎన్నో దూత అంటే 4వ దూత పాత్ర గుమ్మరిస్తే సూర్యుడి యొక్క తీవ్రత ఎక్కువైపోతారు. 5వ దూత ఐదవ దూతకి ఆర్డర్ ఇచ్చి వెళ్ళి ఇదిగో సాతానికి సింహాసనం ఉంది కదా అక్కడ కుమ్మరించి అంటే కుమ్మరించగానే సాతాను గాడి యొక్క రాజ్యం అంతా ఏమైపోతుందట? చీకటి అయిపోతుంది. కాదు ఒకరు కూడా పుట్టి చావడం తప్ప ఆ చీకటిలో వెలువడదు. ఇంకా ఒకరు కూడా కనబడతారా? అంత కఠినమైన చీకటి సాతాను రాజ్యానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నారు. సాతాను రాజ్యమే కూలిపోతే ఆ సాతాన్ని వెంబడిస్తున్న మరి నీ పరిస్థితి, నా పరిస్థితి మనం కూడా కూలిపోయినట్టే కదా. అందుకని సాతాను గారి మనం వెంబడించాల్సింది ఎవరిని వెంబడించాలన్నమాట? ప్రభువును వెంబడించాలన్నమాట. ప్రభు వెలుగై ఉన్నాడు, ఆయన ఉన్న చోట వెలుగు ఉంది. కానీ సాతాను రాజ్యం చీకటి పడిపోతే ఏదో ఒక రోజున. అందుకని సాతాన్ని రాజ్యం కుప్పకూలిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి కనుక దాని అంచులకు కూడా మనం వెళ్ళకూడదని ప్రభు పేరు మీకు తెలియజేస్తున్నాం. సాతాను రాజ్యాన్ని దేవుడు కూల్చేస్తాడేట, చీకటి కమ్మేటట్టుగా చేస్తాడేట. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొని చూడ ఒకరి నాలుకలు కరిచేసుకుంటారట చీకట్లో. ఎవరైతే సాతాను బిడ్డలు ఉన్నారో వాళ్ళందరూ చీకట్లో అంటారు. ఇప్పుడు వాళ్ళకి ఏం కనబడదు, ఒకరి నాలుకలు ఎవరి నాలుకలు వాళ్ళే కలిసేసుకుని తెచ్చుకుంటారు. తమ నాలుకలు కలుసుకుంటారు. తమకు కలిగిన వేదనను బట్టి గుండ్లను బట్టి అక్కడ కూడా వారి మనసు లేదే. ఎంత నోరు బిడిసిపోయి ఇలాగ నోరు అందరు పోతుండే 4 పళ్ళ కింద వస్తే ఆ పళ్ళతో బిడ్డ గిరిసిపోయి చావడానికి నొప్పుకుంటున్నాడు. కానీ అయ్యో ప్రభా నేను పాపం చేస్తాను, ఈ స్థితికి తీసుకొచ్చావంటే నన్ను కరుణించనే మాట అంటాడంటారా? వర్షాలు 10 సంవత్సరాలు కురవకపోయినా విగ్రహారాధన అలా పెరిగిపోతాను అంటారు తప్ప దేవుడి దగ్గర గురించి ప్రార్థించు. ఎందుకంటే కఠినుడు అయిపోతాడు మనుషుడు. మనసు మార్చుకోవడానికి బైబిల్ స్పష్టంగా చెప్తున్నాడు. మనసు మార్చుకుంటే మార్గం ఉంది, కానీ మనసు మార్చుకోకపోతే కనుక వాడు మరణం, వాడు చావు వాడే తెచ్చుకుంటాడు. ఇంకా చూద్దాం. ఈ రాజులు అనుకుంటారట ఎక్కడ ఎండిపోతే ఎండిపోని ఇదిగో యూపరిటీస్ నది ఉంది కదా అక్కడ పోదాం అనుకుంటారంట రాజులు అడగలరు, మనం అడగలండి. వాళ్ళకు కూడా కరెక్ట్గా గెలిస్తే దేవుడు ఏం చేస్తాడట? ఆ నదులను కూడా ఎండిపోజేస్తాడు. ఆ నదులను కూడా ఎండిపోజేస్తాడట. ఇంకా రాజులైతే మాత్రం గొప్ప వాళ్ళైనా దేవుడి దృష్టిలో ఒకటేనండి. ఇంకా చదవాలి.
ఆ. ఇప్పుడు అపవిత్రాత్మలు ఆ. బయలు వెడలగా చూచితివి. ఆ, అవి సూచనలు ఉమ్. చేయనట్టి దయ్యముల ఆత్మలే. ఎన్నో పాత్ర ఇది? 6వ పాత్రలోనే ఉంది కదా. 6వ పాత్రలో ఏం చేస్తున్నాడు? యూఫ్రటీస్ మహానది మీద ఆ పాత్ర కుమ్మరించగానే రాజులకు మార్గము సిద్ధపరిచినట్లు దాని నీళ్లు ఎండిపోతాయి. మరియు ఆ ఘటసర్పము నోట నుండి ఏమొస్తున్నాయంట? క్రూరముల నోట నుండి, అబద్ధ ప్రవక్తల నోట నుండి కప్పలు, అపవిత్రాత్మలు బయటకు వస్తున్నాయంట. అవన్నీ ఏ ఆత్మలంట? దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమందుతున్న రాజులను పోగు చేయాలని వారు ఎందుకు బయలు వెళ్ళి హార్మెగిద్దోననే చోటుకు వారిని పోగు చేసి, ఇదిగో నేను దొంగబలు వచ్చుచున్నాను, నేను తాను దిగంబరుడిగా సంచరించుతున్నందున జనులు తన దిశమలను చూడలేమో అని మెలకువగొండి తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు. హార్మెగిద్దోను అనే చోటుకు రాజులందరూ పోగెత్తారంట. ఆ రోజు మహాదినమంట. అక్కడ యుద్ధం జరుగుతుందంట. వీళ్ళందరూ కొట్టి చేస్తారంట. రాజ్యాలకు కొట్టుకోలిపోతాయంట. ఇప్పుడు ప్రవక్తల నోట్లో నుంచి ఏ ప్రవక్తలు? అబద్ధ ప్రవక్తల నోట్లో నుంచి. ఇంకా నోట్లో నుంచి అన్నాడు అక్కడ. కప్పులు వస్తాయంట, అపవిత్రాత్మలు వస్తాయంట, పాములు వస్తాయంట, ఘటసర్పం నోట్లో నుంచి ఎన్నో వస్తాయంట. ఇవన్నీ నాశనానికి వస్తాయి, బాగు చేయడానికి వస్తాయి, నాశనానికి వస్తాయి. అందుకని ఎన్ని జరుగుతాయని ప్రభు ముందుగా చెప్పుకుంటూ వచ్చారు. 7వ కూడా చదివితే తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న యొక్క గొప్ప స్వరము గర్భాలయములలో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపమును కలిగెను. మనుషుల భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపమును కలగలేదు. అది అంత గొప్పది. దేవుని స్తోత్రం. చూడండి, 7వ దూత వాయుమండలం మీద అంటే గాలి. గాలి ఎక్కడుందో అక్కడ పాత్రను కుమ్మరిస్తుందంట. మీకు తెలుసా, రానున్న రోజుల్లో మనము ఆక్సిజన్ కొనుక్కోవాల్సిన వారేమో. ఆక్సిజన్ కొనుక్కోవాలి. ఎందుకంటే ఒకటి చెట్లు ఉండవు, రెండవది గాలిని ఫిల్టర్ చేసేసి నీరు తీసేస్తారు అందులో వచ్చి. ఇప్పుడు వాయుమండలం మీద ఆ పాత్ర కుమ్మరింపబడగానే ఎన్ని జరుగుతాయి. ఇప్పుడు గాలి పీల్చిన తేమ ఉండదు, దాంట్లో బ్రతకడానికి ఆస్కారం ఉండదు. అందుకని మనకు ఇప్పుడు ఏమవుస్తారంటే ఈ మూతికి ఆక్సిజన్ పెడతారన్నమాట. ఒక సిలిండర్ ఒకటి పెడతారు, దాన్ని కూడా వ్యాపారం చేసేసుకుంటారు రానున్న రోజుల్లో. ఇప్పుడు ఫ్రీగా ఆస్వాదిస్తున్నామా? ఇప్పుడు ప్రతి ఒక్క ముక్కుకి కూడా ఆ సిలిండర్ బిగించేస్తారు, ఇంకో సిలిండర్ బిగించేస్తారు, ఒక వైరింగ్ చేస్తారు ముక్కుకి. అంటే గాలిలో కూడా ఈ శాపం వచ్చేస్తుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు సముద్రంలో చూస్తారు కదా, ముక్క పెట్టుకుని ఆక్సిజన్ పెట్టుకుని ఈదుకుంటా సముద్రంలో వెళ్తారు. ఎందుకంటే గాలి ఉండదు కదా అక్కడ. అదే పరిస్థితి భూమి మీద కూడా కలుగుతుంట. ఎన్ని ఆక్సిజన్ కొనుక్కుంటాం మనం చెప్పండి. ఈరోజు ఇంట్లో మీద పెళ్ళి పెడితే ఆక్సిజన్ పెడితే రోజుకి 10,000 రూపాయలు బిల్లు వేస్తున్నాడు. నువ్వు ఎక్కడ కొనుక్కుంటావు? ఎంత శాపం వచ్చాడు, ఎంత శాపం చూడండి. అంటే వాయుమండలం మీద 7వ దూత పాత్ర కుమ్మరిస్తే ఆ గతి వస్తుందట. అది రాకముందే మనం ఏం చేయాలో తెలుసండి? మనం వేడుకోవాలి, వారు మనసు కావాలి, దేవుని స్తుతించాలి. ప్రభువు రాకడికి ఎన్ని జరుగుతాయి. భయాత్మగా భయం వేసినా మనం భయభక్తులుకుంటామంటే అవన్నీ పక్కనే చెప్తా ఉంటాం. భయం రావాలి, భయంతో పాటు ఏం రావాలి? మారు మనసు రావాలి, భక్తి రావాలి. అజాగ్రత్తగా ఉండకూడదు, జాగ్రత్త పరుడమే ఉండాలి. చాలా విషయాలు ఉన్నాయి రాకడ గురించి. కొంచెంగా ప్రతి వారం మనం నేర్చుకోవచ్చు. ప్రభు కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించుకున్నాక ఆమేన్. ఈ 7 నేను వచ్చే వారం అడుగుతాను, జాగ్రత్తగా మీరు చెప్పండి. అందరూ కూడా తల ప్రభుత్వ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. నీతిమంతుడా మీకు స్తోత్రములు, సత్యవంతుడా మీకు స్తోత్రములు, బలవంతుడా మీకు స్తోత్రములు, ఆరాధనీయుడా మీకు స్తోత్రములు, ఆది సంభూతుడా మీకు స్తోత్రములు, మహిమ కలిగిన ప్రభువా మీకు స్తోత్రములు. దైవమా, ఈరోజు మేము ఇలా బ్రతుకున్నామంటే, జీవంతో ఉన్నామంటే, మేము జీవిస్తూ ఉన్నామంటే మీ కృప మాత్రమే తండ్రి.
భోజనం తింటున్నామంటే, బట్ట కడుతున్నాము అంటే మీ కృప మాత్రమే దేవా. మమ్మల్ని ఈ రీతిగా ఆశీర్వదించినందుకు మీకెన్నో కృతజ్ఞతాస్తుతులు, మీకెన్నో స్తోత్రములు, మీకెన్నో వందనములు చెల్లించుకుంటున్నాము దేవా. దేవా, ఈరోజు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. ఇది ఎప్పుడు జరుగును అని శిష్యులు అడిగినప్పుడు దేవా మీరు ఇచ్చిన చక్కటి సమాధానములను మేము ఈరోజు నేర్చుకున్నాము తండ్రి. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఒక్కొక్కటి మేము క్లారిటీగా నేర్చుకుంటున్నప్పుడు అవి మా మనసులకు అప్లై చేయండి ప్రభా. దేవా, వాటిని మా హృదయం అనే పలక మీద రాసుకుని ఏమాత్రము అయినా వాటిని విసర్జించకుండా భయభక్తులు గలవారిని వారి మనసుతో ప్రార్థించి బిడ్డలుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. ఈ రోజు వర్తమానం విన్న ప్రతి బిడ్డలో కూడా నేను దీవించమని, ఆశీర్వదించమని, వారి హృదయంలో నాటింపచేయమని, ఫలింపచేయమని కోరుతున్నాను. మీరు సహాయం అనుగ్రహించండి దేవా. సాతానుడు ఆ మాటలు ఎత్తుకొని పోకుండా చేయండి. ప్రతి బిడ్డ బలపడేటట్లు చేయండి, వెలిగింపబడేటట్లు చేయండి. చీకటి వాడి అంధకారం నుంచి విడుదల పొందేటట్లు చేయండి. మీ బలను సమీపిస్తున్నాము ఇప్పుడు ప్రభా. బలను సమీపిస్తూ ఉండగా ఆ దోషాలన్నీ కడిగివేయండి, ఆ పాపాలన్నీ పారగొట్టండి, ఆ అక్రమాలను తుడిచిపెట్టండి. ఫిబ్రవరి నెల అంతట్లో మేము ఎక్కడైనా పడిపోయింది, ఆలోచనలో కానీ, మాటలో కానీ, చూపులో కానీ, ప్రవర్తనలో కానీ ఎక్కడైనా పడిపోయింది కనుక దేవా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. ఈ మార్చి నెలలో మమ్మల్ని సరిచేయడం ప్రభా. ఈ నెల అంతమే వరకు నీతియుక్తంగా నడిచే భాగ్యం కలిగించండి. మేము అడుగుపెట్టిన స్థలంలో మీరు ఉండండి, పనిచేస్తున్న స్థలంలో మీరు ఉండండి, ప్రయాణం చేస్తున్నప్పుడు మాతో మీరు ఉండండి, తింటున్నప్పుడు మాతో ఉండండి, పండుకుతున్నప్పుడు మాతో ఉండండి, అయినా బయటకు వెళుతున్నప్పుడు, లోపలికి వచ్చినప్పుడు మాతో ఉండమని ప్రార్థిస్తున్నాను దేవా. మీ సన్నిధిని మాతో ఉంచండి, మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహోపకారమైన మా దేవానికి స్తోత్రములు, బలవంతుడానికి స్తోత్రములు. ఇప్పుడే మమ్మల్ని దర్శించండి, ఇప్పుడే మమ్మల్ని వెలిగించండి, ఇప్పుడే ఆత్మ పూర్ణులుగా మమ్మల్ని చేయండి. మీ కార్యములు జరిగించండి నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం, శిలువ దర్శనాన్ని చూద్దాం. ప్రభు మన కొరకు పొందినటువంటి 5 పంచగాయములు, ఆయన అనుభవించిన అవమానములు, కొట్టబడినటువంటి దెబ్బలు, పిడుగుతులు, ఆయన కాల్చిన రక్తదారులు, కొరడోదప్పలు అన్నింటినీ జ్ఞాపకం చేశారు. ఇది ఎవరి కోసమో కాదు, మన కోసమే ఆయన భరించారు. మనము బాగుండాలని మన కొరకు ఆయన శిక్షణ భరించారు. మనము శిక్ష భరించకూడదని మన శిక్షణ ఆయన మీద వేస్తున్నారు. ఈరోజు ఆలోచించి ప్రియులారా దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రములు, దేవా మీకు స్తోత్రములు, రక్షకుడా మీకు స్తోత్రములు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా. తులువాలతో చేరితి
ముల్లాతో కిరీటంబు నల్లి శిరమున నిలిచి ముల్లాతో కిరీటంబు నల్లి శిరమున నిలిచి నా చల్లాని దయగల తండ్రి చల్లాని దయగల తండ్రి అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా ప్రధాన బల్లెపు కోటు కాకున పొడిచితి ప్రధాన బల్లెపు కోటు గ్రాకున పొడిచితి మిక్కిలి పాదించితివి మాకు చూపితివయ్యా మాకు చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా చిందేటి రక్తమునాకై పొందిన దెబ్బల చేత నిందాలు పెట్టితివయ్యో నిందాలు పెట్టితివయ్యో సందేహమేలనయ్యా సందేహమేలనయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా కృప చూపి బ్రోవమయ్యా కృప చూపి బ్రోవమయ్యా అపరాధుల తండ్రి మీ పాదాల దగ్గరికి వచ్చాను తప్ప గత నెలలో ఎక్కడైనా తప్పుదల చేసినప్పుడు నోటి మాటతో కానీ కనిపించడంతో కానీ నడకతో కానీ క్రియల మూలంగా కానీ ఏదైనా తప్పుదల చేస్తుంటే నన్ను మరణించినట్టు నా నోటిని శుద్ధి చేయగల శుద్ధి చేయండి నా ఆలోచన శుద్ధి చేయండి నా నడక పడక శుద్ధి చేయండి ప్రతిదీ నేను శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను మీరు సంగతి మమ్మల్ని చేర్చారు వాళ్ళని సమీపించడానికి మేము సిద్ధపడతాము అర్హులు మా కాదో మాకు తెలియదు మమ్మల్ని అర్హులుగా చేయమని ప్రార్థిస్తున్నాను సిలువ రక్తముచేతకి రమ్మని ప్రార్థిస్తున్నాను మా దోషులను జ్ఞాపకం చేసుకోవాలండి ప్రభా మా పాపం నుండి పాల్గొట్టండి ప్రభా ఈ సోపుతో మమ్మల్ని కడిగివేయండి దేవా మమ్మల్ని పవిత్రపరచండి రాజా పరిశుద్ధపరచండి ప్రభా మీ సిలువ దగ్గర మేము గోజాడుతున్నాము మీ రక్తము చేత కడిగి మమ్మల్ని పవిత్రపరచండి అయోగ్యమైన మమ్మల్ని యోగ్యులుగా చేయడం అపవిత్రమైన మమ్మల్ని పవిత్రంగా చేయడం ఈ వాక్యములకు లోబడి వాళ్ళు ఉండొచ్చు ఈ పనులను సమీపించినట్లుగా మమ్మల్ని థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 యోహాను సువార్త 6వ అధ్యాయం 52వ వచనం నుండి 58వ వచనం వరకు మహేష్ చదువుతాడు వీరుగా చదువుతాడు మీరు అందరూ చూడండి యోగా
యోహాను 6వ అధ్యాయము 52 నుంచి 58 వరకు. యూదులు ఈయన తన శరీరమును ఎలాగా తిననీయగలడని ఒకరితో ఒకరు వాదించారు. కావున యేసు ఇట్లనెను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును, నేను వాడి యందును నిలిచియుందును. జీవంగల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించినట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించను. ఇదే పరలోకం నుండి దిగివచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. ఆమేన్. చదవబడిన లేఖనాలు మన విన్నాము కదండి. దేవుని శరీరం ఉంటే ఆయనకు లాగా ఉంటాము మనం. అందుకే దీన్ని వ్యర్థపరుస్తూ తినకూడదు. రొట్టె కదా, ద్రాక్షారసమే కదా అనుకోకూడదు. ఎవడు నా శరీరమును తినో నా రక్తమును త్రాగునో వాడు నాకు పాత్రుడని ప్రభువు చెప్పాడు. అంత్య దినమున నేను వాడిని వేరుతానని చెప్పాను. ప్రభుతో పాటు మనం తీసుకుని వెళ్తాను. ఈ అంత్య దినములలో మనం లేకపోవడాలి. యేసు ప్రభు యొక్క శరీరమును తిని ఆయన రక్తమును త్రాగాలి. అప్పుడే మనము అంత్య దినమును లేకపోతాము. కీడులను తప్పించబడతాము. ప్రభు శరీరము మన మధ్యలో ఉంది. ప్రార్థన చేస్తాం. ప్రభు శరీరం మహాపరిశుద్ధులను ప్రేమ కలిగిన వారిని కృప కలిగిన దేవా, అదిగో ఇది నా శరీరము, దీన్ని తిన్నప్పుడల్లా మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఒక వృత్తిని చేతితో పట్టుకొని దాన్ని ఆశీర్వదించారు. దీన్ని తినండి అని చెప్పారు. ఈరోజు వరకు మేము ప్రార్థిస్తుండగా మీరు ఆశీర్వదించండి. తింటున్నప్పుడు మా శరీరంలో తొత్తులు కలగచ్చు. ఇది నా రక్తమైన పాత్రను తీస్తాను. దాన్ని ఎత్తి పట్టుకొని ఇది నా రక్తము, నా నిబంధన రక్తము, దీనిలోని త్రాగినప్పుడల్లా నేను జ్ఞాపకం చేసుకోమని చెప్పారు. ఈ పాత్రలోని నేను త్రాగించినప్పుడు నా రక్తంలో శుద్ధిని, ఆరోగ్యమును కలిగించింది. యేసు రక్తం ప్రతి పాపం నుండి, రోగం నుండి విడిపించదని చెప్పారు. మమ్మల్ని విడుదల పరచండి. యేసే కలుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఏ పాపమిరుగని యో పావనమూర్తి పాప విమోచకుడా నా పాలి దైవమా నా పాపముల కొరకు నీ పట్టు నందినా నా పాలి దైవమా నా
ఏ పాపమెరుగని యో పావన ముక్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపములకు ఈ పాటు ఉందినా. ప్రియులారా, ప్రభు వారి యొక్క శరీరము, ప్రభు వారి యొక్క రక్తము మన చేతికి అందించబడింది. నాతో కలిపి మాట చెప్పండి, ఇది నా కొరకే సిలువలో నలగొట్టబడిన నా యేసు శరీరము, నా కొరకే సిలువలో కాచిన నా యేసు రక్తము. అందరూ ప్రార్థన చేసుకుని తాగండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జనుల కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయ గల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయ గల పాత్ర. పాలుగారి దేహముపైన పాపాత్ముల కరుణాలెన్నో, పాలుగారి దేహముపైన పాపాత్ముల కరుణాలెన్నో. నాట్యమాడినాయి నడివీధి వంగడిపాయి, నాట్యమాడినాయి నడివీధి వంగడిపాయి. నోరు తెరవలేదాయి ప్రేమ, కరులు పలకలేదాయి ప్రేమ. నోరు తెరవలేదాయి ప్రేమ, కరులు పలకలేదాయి ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయ గల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయ గల పాత్ర. అందరూ తీసుకుని తిరిగి ప్రార్థన. నాకై కాచి
యేసు రక్తము శిలపైన నన్ను మార్చెను యేసు రక్తము శిలపైన నన్ను మార్చెను యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము సిలువలో నాకై కాచెను యేసు రక్తము సిలువలో నాకై కాచెను యేసు రక్తము. ప్రియులారా, ప్రభు శరీరము కానీ ప్రభు వారి యొక్క రక్తం కానీ నాకు అందలేదండి, నేను తీసుకోలేదండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుడి చేతుల పైన చూపించండి. అందరూ తీసుకున్నారు, చాలా సంతోషం. ఇది మొదలుకుని యెహోవా మనల్ని ఆశీర్వదించునుగాక, ఆయన సన్నిధి మనకు తోడుగా ఇచ్చునుగాక. ఈ నెలంతా మనము మార్గంలో వెళుతున్నప్పుడు ప్రభు మనకు తోడుగా ఉండనుగాక, బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు దీవించబడుదునుగాక. ప్రభు హస్తం మనకు తోడుగా ఉండనుగాక. మన ఆస్తిపాస్తులు దేవుడు దీవించునుగాక. దేవుడు మనకి మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించునుగాక. ప్రతి ఆపదను తప్పించునుగాక, ప్రమాదుడు తప్పించునుగాక. మన చేయి పనులన్నింటిలో దేవుడు మనకు తోడుగా ఉండనుగాక. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభు మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రములు ఆరాధనలో మాకు తోడుగా ఉండి చక్కగా జరిగించారు. మేము ఎటు తండ్రులపోకుండా ఈ నెలంతా కూడా మేము దగ్గరగా జీవించడం వల్ల మమ్మల్ని అందరినీ చేయండి. యేసు నామమున ఏ మనవులు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అందరం లేచి నిలబడదాము, కానుకలను సమర్పించుకుందాము. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదేవ్, నీ దశమా భాగము వెనుదీతువా వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదేవ్, నీ దశమా భాగము వెనుదీతువా వెనుదీతువా. ధరలోన ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుడు నీకియ్యగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుడు నీకియ్యగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదేవ్, నీ దశమా భాగము వెనుదీతువా